విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం దురదృష్టకరమని వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజకీయాలకు ఎందుకు దూరం అవుతున్నారో తెలియట్లేదని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్లబోనని వైసీపీలోనే ఉంటానంటున్న పిల్లి సుభాష్తో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఆయన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామాని ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారన్నది వైసీపీ నేతల్ని ఇప్పుడు షాక్ గురి చేస్తుంది. చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు నేతలు. ప్రస్తుతం మనతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ ఉన్నారు. సార్, విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకు ఇటువంటి పెద్ద నిర్ణయం ఆయన తీసుకున్నారనుకుంటున్నారు? చాలా బాధాకరమైనటువంటి నిర్ణయం ఇది. నేను ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు ఆయన విజయసాయిరెడ్డి గారిని. చాలా రాజకీయ పార్టీలో ఒకవేళ అధికారం లేని పార్టీ ఉన్నప్పుడు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళతో పోల్చలేను విజయసాయిరెడ్డి గారిని. ఎందుకంటే ఎప్పటి నుంచి వారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారితో దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారికి. మరి ఎందుచేత ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది, మరి ఆపరేషన్ భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఆపరేషన్ దేనికి ఎందుకు వెళ్ళిపోయారు, దానికి ఆటలు కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన. మరి ఏంటి కారణాలు తెలియలేదు. ఇప్పుడు వెళ్తాను ఆయనకి, వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏమనిపించింది ఆయన దూరం అవడం పార్టీకి? చాలా దురదృష్టంగా చెప్తున్నాను కదా. ఆయన ఒక కీలక నేత, ఒక వెన్నెముకలాంటాడు మా పార్టీకి. ఆయన వెళ్ళిపోవడం నిజంగా నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను. అది చాలా బాధాకరంగా ఉంది నాకైతే. కేసులు ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేసులన్నీ పెద్ద ఆయనకి ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వచ్చి పడిపోయినాయా? పాతవే కదా అవన్నీ. అది ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోవడం కదా ఆయన. దాని గురించి కాదు, ఏదో ఉంది కనుక్కోండి. అంటే వరుసగా నేతలు మోపిదేవి కానీ, బీదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. బీరమస్తానరావు గారు లేదా వీళ్ళందరూ సహజంగా జరుగుతూ ఉంటాయి అన్నీ. అవి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ మొదటి రాజ్యసభ సభ్యుడు ఆయనే పార్టీ. అదే బాధాకరం అంటున్నాను కదండి. మరి ఎట్లా పార్టీలో ఉండమని చెప్పి చాలా మంది లీడర్లు కోరారు కూడా. కానీ ఆయన జగన్తో కూడా ఫోన్లో మాట్లాడాను, చెప్పాను, ఆయన కూడా వద్దన్నారన్నారు. కానీ ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా ఒత్తిళ్లు ఉన్నాయనుకుంటున్నారా? ఉండొచ్చు. మరి ఎట్లా సార్ మీ పార్టీ ఎట్లా సర్వైవ్ అవుతుంది 2024 ఎలక్షన్స్ తర్వాత? నెక్స్ట్ ఏంటి పార్టీలో అటువంటి పెద్ద లీడర్లే బయటకు వెళ్ళిపోతుంది? ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. ఆగిపోయిందా? ఏం ఆగలేదు కదా. అయితే మళ్ళీ వస్తాం మేము, దాంట్లో అనుమానం ఏం పడక్కర్లేదు. అప్ అండ్ డౌన్స్ అని సహజం, అత్యంత సహజం. ఇందిరాగాంధీ గారు ఇంకా పాతాళంలో పాతేసం ఉన్నారు. ఆ రోజు ఆగిపోయిందా ఏమన్నా? కానీ ఇంకా చాలా మంది బయటకు వెళ్ళిపోతారు అంటున్నారు. మీరు కూడా పార్టీ వీడే అవకాశం ఉంటుంది? నా జీవితంలో అలాంటి పనులు చేయను. వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు. నేతలు బయటకు వెళ్ళిపోతున్నా ఖచ్చితంగా మీరు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు? ఖచ్చితంగా ఉందన్న. చెప్తున్నాను కదా, దేశం ఇందిరాగాంధీ గారు ఏమన్నా అప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు, ఆగిపోయిందా? ఇదంతే. దాని గురించి తెలిసేదే ఉంది. కానీ విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోవడం మాత్రం మాకు బాధాకరం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు పార్టీని వీడడం, రాజకీయాలను వీడడం చాలా బాధాకరం అని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్తున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ వీడడం, ముఖ్యంగా రాజకీయాల నుంచే దూరం కావడం చాలా బాధాకరమని, ఆయన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ముఖ్యంగా ఏ కారణాలతో ఈ విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుసుకోలేక ముఖ్యంగా తెలియడం లేదంటున్నారు. అలాగే సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.